నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదిన పత్రికలు ఏం ప్రచురించారు చూద్దాం. విజయ్ సర్కార్ మా దయ దాక్షిణ్యాలపైనే మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలు డిఎంకేను వెతుక్కుని వచ్చి గెలిపిస్తారు అని చెప్పి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారని, ఇక టీవీకే అది పార్టీపై మరి ఈయన దయాదాక్షిణ్యాలపై విజయ్ సర్కార్ నియమితులయ్యారని ఆయన మాట్లాడటం జరిగింది. ఇక బీహార్ బైపోల్ బరిలోకి పీకే, నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బంకీపూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ అని కూడా ప్రచురించారు. మనకు తెలుసు మరి ప్రశాంత్ కిషోర్ గురించి. ఇక అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరపై కేసులు ఎత్తివేయండి ఏపీ సర్కార్కు హరీష్ రావు సూచన. ఎస్, అదేవిధంగా అమెరికా ఇరాన్ల యుద్ధ వాతావరణాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పే దిశగా కీలక ఒప్పందం దాదాపుగా ఖరారైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ, హార్మోనస్ జలసంధి పునరుద్ధీకరణ, ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణపై చర్చలు, ఇలాంటి ప్రతిపాదన, అమెరికాతో డీల్ దాదాపు ఫైనల్ అని కూడా ప్రచురించారు. ఇక కేటీఆర్కు ఏం తెలుసని మాట్లాడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాజకీయం తప్ప నిజాలు పట్టవా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ మీద ఫైర్ అయ్యారని కూడా ప్రచురించారు. మనకి తెలుసు అత్వెల్లిలో మైల్ స్టోన్ బరి తెగింపు, అక్రమార్కుల చెరలో చిక్కిన పెద్ద చెరువు నాలాలు అలుగు, కల్వర్ట్ల మధ్య వెంచర్ కమాన్ నిర్మాణం, నోట్ల కట్టలతో నోళ్లు మూయించిన రియల్టర్లు, కోట్లు మింగే లేఅవుట్లకు అనుమతులు జారీ చేస్తున్న హెచ్ఎండిఏ, రెవెన్యూ ఇరిగేషన్ జాయింట్ సర్వే రిపోర్ట్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక మెరిట్ పక్కన పెట్టి టార్గెట్ల వైపు ఆన్లైన్ యుగంలో ఇంటింటా ప్రచారం, మైనార్టీ గురుకులాల విలక్షణ వైఖరి, సంక్షేమ గురుకులాల్లో అడ్మిషన్ల సంక్షోభం అని కూడా ప్రచురించారు. ఇక పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి మరి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మరి ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం చేయాలని ఈయన పిలుపునిచ్చారు. ఇంధన ధరల నియంత్రణ మోడీ ఘనతేనని, కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలని, ఖమ్మం గడ్డపై కాషాయం జెండా ఎగరాలని ఖమ్మంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలియజేశారు. ఇక విజయవాడ ఏఎన్ఎన్ అవార్డ్స్ కూడా రాబోతున్నాయి. ఇక ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు అత్వెల్లిలో మైల్ స్టోన్ బరి తెగింపు, అక్రమార్కుల చెరలో చిక్కిన పెద్ద చెరువు నాలాలు అలుగులు, మరి ఇక కల్వర్ట్ల మధ్య వెంచర్ కమాన్ నిర్మాణం, కోట్లు మింగే లేఅవుట్కు అనుమతులు జారీ చేసిన ఎండిఏ, రెవెన్యూ ఇరిగేషన్ జాయింట్ సర్వే రిపోర్ట్లో ఎన్నో అనుమానాలు, మైల్ స్టోన్లే ఆ ఊట్లో ప్లాట్లు కొంటే ఆట్లేనా అని కూడా ప్రచురించారు. ఇక్కడ చూద్దాం. బహిరంగంగా ఆరోపిస్తున్నారు ఇరిగేషన్ చట్టాల ప్రకారం సహజసిద్ధంగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని మళ్లించడం, అడ్డుకట్టలు వేయడం నేరమైనప్పటికీ కూడా చట్టాలను అవినీతి అధికారులు తమ చుట్టాలుగా మార్చుకొని విచ్చలవిడిగా ఎన్ఓసీలు ఇవ్వడం వారి అవినీతి అక్రమాలకు పరాకాష్ఠని తెలుస్తుంది. 165 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు నిండినప్పుడు అలుగు, తూము, నాలాల ద్వారా మైల్ స్టోన్ లేఅవుట్ల మధ్య నుంచి ప్రవహించి దిగువ ప్రాంతాన ఉన్న 100 ఎకరాల పంట పొలాలకు సాగునీటి అందిస్తుందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఇక అలుగు, నాళాలు, తూముల మూయడంతో రాబోయే వర్షాకాలంలో చెరువులు నిండితే అలుగు నాళాల ద్వారా ప్రవహించే నీరు ఎటుపోతుందని స్థానిక ప్రజలు ఇరిగేషన్ అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక చెరువులు, నాళాలు, కుంటల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వెచ్చించి చర్యలు చేపడుతుంది. కానీ కాల్సులకు కక్కుర్తి పడి కొందరు అవినీతి అధికారులు అడ్డదారులు తొక్కుతూ ఎంతో విలువైన ప్రజల సంపద రియల్ మాఫియాకు దారాదత్తం చేయడంపై తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఫ్రీలాన్సింగ్ పేరుతో అక్రమ దందా కూడా చేస్తున్నారంట. మైల్ స్టోన్ డెవలపర్స్ యాజమాన్యం ఫ్రీలాన్సింగ్ పేరుతో అక్రమ దందాకు తెగబడుతుంది. రంగురంగు బ్రోచర్లు, రకరకాల ప్రకటనలతో మాయ చేసి అమాయకులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటుంది. 80 ఎకరాల లేఅవుట్లో 10% గ్రీన్పేట స్థలం అనగా 8 ఎకరాల స్థలాన్ని మౌలిక సదుపాయాల కోసం కేటాయించాల్సి ఉంది. లేఅవుట్ నిర్మాణం పూర్తి కాకుండానే గాల్లో విక్రయాలు జరుపుతూ రియల్ మాఫియా కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్ కమాన్కు ఇరువైపులా ఉధృతంగా ప్రవహిస్తున్న నాళాల వ్యవహారంలో జరిగిన కుంభకోణంలో ఇరిగేషన్ జారీ చేస్తున్న ఎన్ఓసీ, హెచ్ఎండిఏ ఇచ్చే లేఅవుట్ల అనుమతులు రద్దు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తే కొనుగోలుదారుల పరిస్థితి ఏంటని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. రూపాయి కూడబెట్టి గజం 40,000 పెట్టి కొనుగోలు చేసిన కొనుగోలుదారులు నడి రోడ్డు మీద పడేలా ఏదేమైనా మైల్ స్టోన్లో ప్లాట్లు కొంటే పాడరాని పాటలు పడాల్సి ఉంటుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ అక్రమ దందాకు చెక్ పెట్టాలి ప్రజలు, తస్మాత్ జాగ్రత్త అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కొనుగోలుదారుడా మేలుకో, నువ్వేం కొంటున్నావో, నువ్వేం చేస్తున్నావు అనేదాన్ని నువ్వు 1కి 10 సార్లు ఆలోచించుకోలేకపోతే బొక్కబోర్లా పడతావని చెప్పి దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇక తదుపరి
కేటీఆర్కు ఏం దేశాన్ని మాట్లాడుతున్నారు? మంత్రి ఉత్తమ్ ఫయార్ రాజకీయం తప్ప నిజాలు పట్టవా అని కూడా ఆయన మాట్లాడారు. కేటీఆర్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడని, కేటీఆర్ వరిధాన్యం గురించి ఏం తెలుసు నీకని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంత దిగుబడి వస్తుంది, ఎలా కొనాలనేది ఆయనకు తెలియదన్నారు. రాజకీయం చేయడం తప్పితే వారికి వాస్తవాలు తెలియదని దుయ్యబట్టారు ఉత్తమ్. ఇవాళ ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన మంత్రి ప్రతిపక్షం ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో ఉందన్నారు. తాము చేసింది చెప్పుకోలేకపోతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో హమాలీల కొరత కొంత ఇబ్బంది పడ్డామని ఇప్పుడు సెట్ అయిందన్నారు. ఇప్పటి వరకు కూడా 51 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని, ఇందుకోసం సుమారుగా 1000 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిగిలిన 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని, దీని వారం రోజుల్లో సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉత్తమ్, వరిధాన్యం గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడతాం. ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు కేటీఆర్, నువ్వు రాజకీయం కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెతో పలికారు అనుకోవాలా, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అని అనుకోవాలా, ఏదైనా కానీ కేటీఆర్ని మాత్రం ఆయన ఎద్దేవా చేయటం అయితే జరిగింది. నీకు వరి గురించి ఏం తెలుసని ప్రచురించారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆబ్వియస్లీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం అంబర్పేటలోని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పాలన కాంగ్రెస్ గాలికి వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పేకల్లోతు కోపం ఉందని, ఇక హైడ్రా మూసీ పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తున్నారన్నారు. ఉన్న సిటీనే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారన్నారు. బీఆర్ఎస్లో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామన్నారు. బీఆర్ఎస్లో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ఏ గెలుపని, డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని, ఎస్ఐఆర్పై అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక అదేవిధంగా చూసుకుంటే వెనక్కు తగ్గిన ఇరాన్, అమెరికాతో డీల్ దాదాపు ఫైనల్, తెరుచుకోనున్న హార్ముజ్ జలసంధి సూత్రప్రాయ అంగీకారం అని కూడా తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఆహ్వానించదగ్గ విషయం. అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పే దిశగా కీలక ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధీకరణ, ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణపై చర్చలు ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఇరాన్ వెనక్కు తగ్గడంతో అమెరికా డీల్ను ఫైనల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా ఇరాన్ దిగ్బంధించిన ప్రపంచ కీలక చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిని ఎలాంటి టోల్ ఫీజులు లేకుండానే 60 రోజుల పాటు తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అక్కడ తాము అమర్చిన మైన్లను కూడా ఇరాన్ తొలగించింది. దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్ రేవులపై దిగ్బంధాన్ని ఎత్తివేస్తూ ఇరాన్ స్వేచ్ఛగా చమురు అమ్ముకునేందుకు కొన్ని ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వనుంది. తమ వద్ద ఉన్న అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలను వదులుకోవడానికి, అలాగే అణు కార్యక్రమాలు నిలిపివేయడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ అధికారిక వర్గాలు కొంత భిన్నమైన ప్రకటనలు అయితే చేస్తున్నాయి. అణు నిల్వల అప్పగింత అంశం ఇప్పుడే కాదు. మరోవైపు ఈ ఒప్పందంపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఒక కొత్త మలుపును తీసుకుంది. దీని ప్రకారం తమ వద్ద ఉన్న అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలను వేరే దేశానికి అప్పగించడానికి లేదా దేశం దాటించడానికి ఇరాన్ ఎలాంటి అంగీకారం తెలపలేదని ఈ దేశ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాతో జరుగుతుంది ప్రాథమిక ఒప్పందం మాత్రమేనని, ఇందులో అణు సమస్యల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అణు నిల్వలపై తుది నిర్ణయం, చర్చలు అన్నీ కూడా రాబోయేది తుది ఒప్పందంలో మాత్రమే భాగమవుతాయని, ప్రస్తుతం తాత్కాలిక ఒప్పందంలో దీనికి చోటు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణ, ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి కూడా ఈ ఒప్పందం ద్వారా తాత్కాలిక విరామం అయితే లభించనుంది. ప్రాంతీయ దేశాల మద్దతు, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం. ఈ శాంతి ప్రయత్నంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాంతీయ దేశాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, యూఏఈలతో పాటు మధ్యవర్తిత్వాన్ని నాయకత్వం వహిస్తున్న పాకిస్తాన్ కూడా పాల్గొంది. శాంతి స్థాపనకై ట్రంప్ చేస్తున్న కృషిని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభినందించారంట. యుద్ధం స్టార్ట్ చేసింది ఎవడు? యుద్ధం మీద శాంతి చర్చలు ఏంటి? ఇదే పాకిస్తాను అమెరికా ఒక
ఎప్పుడు కూడా ఒక కుయుక్తులు పన్నుతూ ఉంటుంది. ఇక ఇజ్రాయిల్ ఆందోళన. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఒప్పందంపై ముఖ్యంగా హెజ్బుల్లాతో కాల్పుల విరమణ అంశంపై ట్రంప్తో మాట్లాడి తన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హెజ్బుల్లా తిరిగి ఆయుధాలు సమకూర్చుకున్నా లేదా దాడులు చేసిన ఇజ్రాయిల్కు ఎదురుదాడి చేసే పూర్తి హక్కు ఉంటుందని అమెరికా భరోసా ఇచ్చింది. ఈ విషయంపై చర్చించేందుకు నెతన్యాహు అత్యవసర భద్రతా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న సమూరు సంక్షోభాన్ని నివారించేందుకు ట్రంప్ అవలంబిస్తున్న వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందం తెరపైకి వచ్చింది. ఇరాన్ నిబంధనలను పాటిస్తే పూర్తిగా ఆంక్షల తొలగింపు ఉంటుందని అమెరికా అయితే స్పష్టం చేసింది. ఇక అదేవిధంగా ఇంధన ధరల నియంత్రణ మోడీ ఘనతే. ఇప్పుడు వరకు మరి ఇంధన ధరల నియంత్రణ చేసుకొచ్చారని చెప్తున్నారు. ఇప్పటికైతే 4 సార్లు చమురు రేట్లు పెంచడం అయితే జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు ఉన్నాయని, ఖమ్మం గడ్డపై కాషాయం జెండా ఎగరవేయండి ఖమ్మంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. దీని గురించి కూడా చూద్దాం. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం వెంటాడుతున్న దేశంలో ఇంధనం ధరలను అదుపులో ఉంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్దేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రామచంద్రరావు గారు, మీకు అర్థమవుతుంది ఏంటంటే పేరుకు మాత్రం మేము నియంత్రిస్తున్నాం అన్నారే కానీ ఆఫ్టర్ బెంగాల్ ఎన్నికల తర్వాత మీరు ఏం చేశారు? విపరీతమైన రేట్లు పెంచారు. ఇప్పుడు వరకు 3 సార్లుగా పెంచారు. మనం ఇంకా కొన్నిసార్లు వడ్డన షురూ చేస్తారన్నారు. ఇంధన ధరలు పెరిగితే మధ్యతరగతి మానవుడు, సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? ఎక్కడ మీరు కంట్రోల్ చేశారని చెప్పి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు అందరూ కావచ్చు ప్రశ్నిస్తున్నారు. మీరేమో మా ఘనత ఇది అని చెప్తున్నారు. పోనీ మీరు ఇప్పుడు వరకు ఏమన్నా పెంచకుండా ఉంటే మీ ఘనత అనుకోవచ్చు. ఇప్పటికే 4 సార్లు పెంచారు మీరు, మీ ఘనత ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ వంతుల వారీగా కొల్లగొడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 2 ఒకటేనని, కాళేశ్వరం సిబిఐ విచారణ పేరుతో ఈ 2 పార్టీలు చీకటి ఒప్పందాలకు తెరలేపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన క్రమశిక్షణ తరగతుల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు 10 లక్షల కోట్ల నిధులిచ్చి కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని, రైతు సంక్షోభాన్ని పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని మరి ఈయనైతే హెచ్చరించడం అయితే జరిగింది. రామచంద్రరావు ఇంధన ధరల నియంత్రణకు మాత్రం తమ ప్రభుత్వం యొక్క గొప్పతనం అన్నట్టుగా చెప్పుకొచ్చారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అదేవిధంగా ఇరిగేషన్ రివ్యూ హెచ్ఎండిఏలలో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారుల నిబంధనలకు విరుద్ధంగా ఎన్వైసీలు నిర్మాణ అనుమతులు జారీ చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇందాక దీని గురించి మనం చదువుకున్నాం, దాని గురించి ఇది కూడా. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ఈ విజయవాడలో కూడా జరగబోతుంది. మరి సోషల్ సర్వీసులో భాగంగా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో తమ వృత్తిపరంగా కానీ ఏదైనా కూడా వాళ్ళని పిక్ చేసి వాళ్ళు మరింత మందికి స్ఫూర్తినిచ్చేదాకా మరి వాళ్ళకి అవార్డు ఇవ్వడమే ఈ యొక్క అవార్డ్స్ యొక్క ఉద్దేశం. మరి విజయవాడలో జరగబోతుంది. ఎంతో సక్సెస్ఫుల్గా తెలంగాణలో, హైదరాబాద్లో జరిగింది ఈ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. ఇప్పుడు ఇది విజయవాడలో జరగబోతుంది. దీని గురించి కూడా ఒక యాడ్ ఇచ్చారు. అదేవిధంగా పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి మంత్రి జూపల్లి. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేశామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిథం ప్రాంగణంలో శనివారం డెస్టినేషన్ తెలంగాణ రోడ్ హెడ్ పేరిట నిర్వహించిన పర్యాటక సదస్సుకు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతో పాటు డిపిఆర్ సమర్పిస్తే జాప్యం లేకుండా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్ట్ అంచనాల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో వసతుల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రావాలని, వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, టీజీడీసీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, నిజం డైరెక్టర్ వెంకటరమణ, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక తదుపరి చూసుకుంటే విజయ్ సర్కార్ మా దయాదాక్షిణ్యాలపైనే ఏర్పడింది అని చెప్పి స్టాలిన్ మరొక్కసారి చెప్పారు. దాని గురించి కూడా చూద్దాం.
డిఎంకే అధినేత తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వం 5 ఏళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగలేదని, ఇప్పుడు అది డిఎంకే దయాదాక్షిణ్యంపై నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలను ఒక రాజకీయ ప్రపంచంగా తాను భావించడం లేదని, ఇదొక సినిమా సునామీ మాత్రమేనని స్టాలిన్ అభివర్ణించారు. ఓటర్లు ఎలాంటి రాజకీయ విశ్వాసాన్ని కానీ సిద్ధాంతాలను కానీ చూసి టీవీకేకు పార్టీకి ఓటు వేయలేదని, కేవలం ఒక ప్రముఖ స్టార్ నటుడు పార్టీ పెట్టాడనే ఉత్సాహంతో విజయ్కి మద్దతు తెలిపారన్నారు. పిల్లలు కొత్తగా ఆడుకునేందుకు ఒక ఆట వస్తువు దొరికితే ఎంత ఉత్సాహం చూపిస్తారో ఇది అలాంటిదేనని, కొన్ని రోజుల్లోనే ఆట వస్తువుపై ప్రజలకు ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. తన బిడ్డ తన తల్లి కోసం వెతికినట్టు తమిళనాడు ఓటర్లు త్వరలోనే మళ్లీ డిఎంకేను వెతకడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళకి ప్రజలు ఇచ్చారు. స్టాలిన్ గారు ఎటబడితే అట మాట్లాడతాడు. చింత సచ్చిన పులుపు సావలేదు అనే సామెత ఏదో కరెక్ట్గా ఈ స్టాలిన్కి అది కరెక్ట్గా సరిపోతుంది. విజయ్ యొక్క అతను తీసుకున్న నిర్ణయానికి, అతను మాట్లాడిన విధానానికి మీ యొక్క అపరిపక్వత, మీ యొక్క రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు. కాబట్టే స్టాలిన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. విజయ్కి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. దాన్ని గుర్తించకుండా ఏదేదో చేస్తే చింత చచ్చినా పులుపు చావలేదు, కింద పడ్డ పై చెయ్యి నాది అనటం ఇలాంటివి మానుకోవాలి. ఇక మానుకొని మీరు సనాతన ధర్మం మీద మీరు చేసిన కమెంట్లే మీ కొంప ముంచాయి. స్టాలిన్ గారు, మీకు ఇంకా అర్థం కాలేదు. సనాతన ధర్మం మీద మీరు చేసిన కామెంట్లే మీ కొంప ముంచాయి. సనాతన ధర్మాన్ని ఒక వైరస్తో పోలుస్తాడు నీ సుపుత్రుడు. మళ్ళీ అదే సుపుత్రుడు శాసనసభలో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానంటాడు. ఇలాంటి భావజాలం ఉన్న ఇక మీరు మీ డిఎంకే మీరు మూటా మళ్ళీ సర్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జోసెఫ్ విజయ్ ప్రజలు ఆయన కోరుకున్నారు, ఆయనకి అధికారం ఇచ్చారు. మీ దయాదాక్షిణ్యాలు కాకపోతే ఇప్పుడు అన్నాడీఎంకేలో ఎంతమంది వెళ్ళిపోయారు. అన్నాడీఎంకేలో ఎంతోమంది మీరేంటి, మీరు 5 కాదని పక్కకి వెళ్ళినా మీరే మీ శాశ్వత ఫ్రెండ్గా ఉన్న కాంగ్రెస్ని పక్కకు నెట్టి కాంగ్రెస్ పార్టీకి స్నేహితుడని నమ్మించి మరి మిమ్మల్నే నమ్మించి పక్కకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మిమ్మల్ని వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయిందంటే వాళ్ళ అవసరం కోసం వెళ్ళిపోయింది. కాబట్టి మీరు మీ కాంగ్రెస్ పార్టీని బ్యాక్ ఏమైనా తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి, కానీ అన్నాడీఎంకేలో నుంచి మీరు ఎవరిని తెచ్చుకోలేరు కదా. 100% విజయ్ సర్కార్ 5 ఏళ్ల పాటు ఉంటుంది. దీనిలో ఏం అవసరం లేదు. మీరు మరిసిపూసి మారేడుకై చేయాల్సిన అవసరం లేదని మన యొక్క అభిప్రాయం. ఇక తదుపరి బీహార్ బైపోల్ బరిలో పీకే నితిన్ నవీన్ రాజీనామాతో ఖాళీ అయిన బంకీపూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ అని కూడా ప్రచురించారు. ఇక పీకే గురించి మనకు తెలుసు, ఆయన వ్యూహకర్తగా అయితే బాగానే సక్సెస్ అయ్యారు, కానీ ఎన్నికల్లో సక్సెస్ అనేది కొంచెం తక్కువే ఉన్నారు. ఇక్కడ ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజీనామాతో ఖాళీ అయిన బంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి జన్సురాజ్ పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బంకీపూర్లో బీజేపీని ఓడించే సామర్థ్యం జన్సురాజ్ పార్టీకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా అభివృద్ధికి ప్రశాంత్ కిషోరే పోటీ చేసే అభ్యర్థిగా ప్రశాంత్ కిషోరే పోటీ చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. బైపోల్స్తో బోని కొట్టాలని పీకే భావిస్తున్నారు. తమిళనాడు ఫలితాలతో పీకే ఇమేజ్ పెరిగిందని కూడా చెప్పుకొచ్చారు. కానీ అది వర్కౌట్ కాకపోవచ్చు అని మేధావుల యొక్క అభిప్రాయం. మరి పీకే అంటే ఒక వ్యూహకర్తగా అయితే ఓకే, కానీ అక్కడ పీకేని ఎంతవరకు ఆదరిస్తారు ప్రశాంత్ కిషోర్ని అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు ఎత్తేయండి, ఏపీ సర్కార్కు హరీష్ రావు హితవు తెలిపారు. దీని గురించి కూడా చదువుదాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలపై బేషరతుగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా కక్షపూరిత ధోరణితో ఆయనపై కేసులు నమోదు చేసి వేధించడం ఎంతమాత్రం సరికాదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు హితవు పలికారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని, ప్రొఫెసర్పై పెట్టిన అన్ని కేసులు ఏపీ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓకే, మీరు బేషరతుగా కేసులన్నీ ఉపసంహరించుకోవటం, అసలు కక్ష సాధింపు అంటే తెలవకపోవటం. ఉదాహరణ బ్రాండ్ అంబాసిడర్ మీ పార్టీ పాపం రేవంత్ రెడ్డిని ఎప్పుడు కూడా ఇబ్బందులు పెట్టలేదు, రేవంత్ రెడ్డిని జైలు పాలు చేయలేదు. ఎవరి మీద కక్ష సాధింపంటే మీకు తెలియదు. ఎందుకు సార్ మాట్లాడతారు హరీష్ రావు గారు? మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి. కక్షపూరితంగా ఉండటం గురించి మాట్లాడితే అందరికీ నవ్వు వస్తుంది. కక్షకి కార్పణ్యాలకి ప్రతిరూపం ఎవరైనా ఉందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో కక్ష కట్టి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టి ఈరోజు ఆయన సీఎం అయ్యేటట్టు చేసిందే మీరు కూడా మాట్లాడతారా?
హరీష్ రావు గారు చెప్పే ముందు 4 వేళ్ళు మన వైపు వెనకాలకి చూపిస్తున్నాయని తెలుసుకోవాలి. ఎందుకంటే మరి మీరు మీ యొక్క జగన్మోహన్ రెడ్డికి మీరు ఎంత ఫ్రెండ్షిప్ అందరికీ తెలుసు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మీరు ఎందుకు ఇలా పాకులాడుతున్నారో కూడా అందరికీ తెలుసు. హరీష్ రావు గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి ఎందుకు పాకులాడుతున్నారో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక తదుపరి ఉత్తర కలకత్తా కవి ప్రసూద్ బందోపాధ్యాయ ఆయన గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కొన్ని ద్విపదులు అని చెప్పి కూడా రాశారు. వాచ్య రాజకీయాలని, అలాగే నైతిక భావాల ఖజానా కసప అని, అలాగే మాతృమూర్తి స్మృతులు అని చెప్పి ఆర్టికల్స్ అయితే రాయటం జరిగింది. ఇక మనకి తెలుసు బాధలో బాసటగా కంది శ్రీనివాసరెడ్డి పరామర్శలు. మనకి తెలుసు ఎవరికైనా ప్రజలు బాధలో ఉంటే తట్టుకోలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. ఆయన కష్టాల్లోనూ సుఖాల్లోనూ నేను తోడున్నానని కంది శ్రీనివాసరెడ్డి ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం ఆయన భరోసా కల్పిస్తారు, నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తారు, పరామర్శిస్తారు. ఇది కొత్తగా చెప్పుకునేది కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఆయన జీవితంలో భాగమైపోయింది. ప్రజలన్నా ఆయనకి ఒక అమితమైన ప్రేమ. అందుకే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కంది శ్రీనివాసరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. అతి స్వల్ప ఓట్ల మెజార్టీ ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీకి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మేము ఎంత తప్పు చేసాం కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించుకోకుండా ఇప్పటికీ ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నిత్య అన్నదానం చేస్తూ ఆయన ప్రజల గుండెల్లో ఒక చిరస్మరణీయమైన నాయకుడిగా నిలిచిపోయారు. ఆపదలో ఉన్నవారికి ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నవారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నేనున్నారని భరోసా కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జైనత్ బోరజ్ మండలంలో పర్యటించి పలువురిని పరామర్శించిన ఇలా ఫోటోలన్నీ చూడొచ్చు మనం. మరి ఆదివారం జైనత్ బోరజ్ మండలంలో పర్యటించిన పలువురిని పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన దీపాయిగూడ గ్రామంలో కజ్జోర్లక రాజక్క కుటుంబ సభ్యులను, మకోడా గ్రామంలో బద్దం రామిరెడ్డి కుటుంబ సభ్యులను, బెల్గాం గ్రామంలో బద్దం లుసంబాయి కుటుంబ సభ్యులను, బెల్లూరులో గంగా విజయ కుటుంబ సభ్యులను, గిమ్మ ప్రాంతంలో దోసలి లింగన్న కుటుంబ సభ్యులను, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పుదిరే తేజశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయా కుటుంబాలకు ధైర్యాన్ని చెప్పారు. గిమ్మ గ్రామంలో దోసలి లింగన్న కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంకట జైనద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, జైనద్ ఆలయ చైర్మన్ రుకేష్ రెడ్డి, సింగిరెడ్డి రామరెడ్డి, శాంతన్రావు, దీపక్ రాబ్, ఎంఏ షకీల్, నిఖిలేష్, రాజీవ్, అమ్ముల రమేష్, సదలి శివన్నత తదితరులు పాల్గొన్నారు. ఈయనతో పాటు ఉండి ఈ పరామర్శల కార్యక్రమంలో పాల్గొనటమైతే జరిగింది. ఇక రెడ్డి సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని అభినందించిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంఘ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఆదివారం జరిగిన ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఎల్టీ ఓం ప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లూరి భూపతి రెడ్డి, ఉపాధ్యక్షుడు బోయంచు శ్రీకాంత్ రెడ్డి, ముడుపు కేదారేశ్వర రెడ్డి, సింగడి పద్మారెడ్డి, కోశాధికారి సర్సన్ విఠల్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు రమేష్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, కో ప్రెసిడెంట్లు గోవర్ధన్ రెడ్డి, మణిలతారెడ్డి, మిగతా కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారిని శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధిగా నూతన కార్యవర్గ సంఘం కృషి చేస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు స్వామిరెడ్డి, భూమయ్య రెడ్డి, శేఖర్ రెడ్డి, వైశాల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నవీన్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, సతీష్ రెడ్డి, రవిరెడ్డి, భూమారెడ్డి, లింగారెడ్డి, పోతారెడ్డి, సుశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రెడ్డి సంక్షేమ సంఘ నూతన కార్యక్రమంలో పాల్గొన్నారు. కంది శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలైతే తెలియచేశారు. ఇక విశ్వశాంతి విద్యార్థికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారట. అదేవిధంగా పంట వ్యర్థాలు తగలబెడితే చర్యలు తీసుకుంటామని నేలకొండపల్లిలో మరి అల్టిమేటం జారీ చేశారని కూడా ప్రచురించారు. అదేవిధంగా బోర్గంపాడులో అదనపు ఎస్ఐగా వి రామూర్తి నియమించబడ్డారు. ఇక సారపాక సెంటర్లో మరో గుర్తు తెలియని మృతదేహం వడదెబ్బతో వరుస మరణాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలకు అల్లాడిపోతున్నారు ప్రజలు. ఇక అదేవిధంగా చూడాలంటే లారీలో ఎమ్మెల్యే
రైతులకు ఇచ్చిన హామీలను ఆచరణలో చూపిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చారని ఆ మాటలు నిలబెట్టుకుంటూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి స్వయంగా చర్యలు చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించడంలో లారీల కొరత సమస్యగా మారడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతుల ఇబ్బందులు వెంటనే పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గంగధార మండలం మధురాసార్ చౌరస్తాలో మరి సమీపంలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై మంగపేట చెక్పోస్ట్ వద్ద వెళ్తున్న లారీలను ఆపి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపుకు సహకరించాలని లారీ యజమానులతో ఆయన మాట్లాడటం జరిగింది. ఇక వడదెబ్బకు ఒక వ్యక్తి మృతి. వడదెబ్బకు మండలంలోని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామానికి చెందిన భీమాల వెంకటేశ్వర్లు 43 ఉంటాయి అనే వ్యక్తి గ్రామాల్లో పాత ఇనుము ప్లాస్టిక్ వేరుకుని జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం నేలకొండపల్లి మండల కేంద్రంలో బోదురుబండగని కొండపల్లి గ్రామాల మధ్య ప్లాస్టిక్ ఇనుము ముక్కలను వేరుతుండగా వెళ్ళాడు. ఎండ తిరుగుతూ వాళ్ళ మార్కెట్ సమీపంలో వడదెబ్బ గురై రోడ్డు పడి మృతి చెందాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎండల్లో ఎవరు కూడా తిరగకూడదని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. రైతు దోపిడీకి గురవుతున్నా పట్టించుకొని ప్రభుత్వం అని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు జాజరి శ్రీనివాస్ ఆరోపణలు గుప్పించారని ప్రచురించారు. ఇక పనికి తగ్గ వేతనం ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని ఉద్యోగులుగానే గుర్తించండి, నెలకు 150 గౌరవ వేతనం నుండి మరి సేవలు అందిస్తున్నాం, 5,000 కుటుంబాలను ఎలా పోషించాలి వివోఏల ఆవేదన అని కూడా ప్రచురించారు. ఇక ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి అధికారులకు ఆదేశాన్ని జారీ చేశారు. భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలుకి వేగవంతం చేయాలని సూచించారు. ఇక రామోజీపేట పత్తి విత్తనాల కంపెనీ వడ్ల గోదాముకు పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ బీర్ల భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఒక పార్టీ బలోపేతంకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని నేలకొండపల్లిలో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోడాలి గోవిందరావు పేర్కొన్నారు అని కూడా ప్రచురించారు. ఇక జర్నలిస్టుల హక్కుల రక్షణకు నిరంతరం పోరాడాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కే వరకు అండగా ఉంటామని, సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల విధులు బాధ్యతలు అత్యంత కీలకమైనవని, యాజమాన్యాల తీరు మారాలి, శ్రమకు తగ్గ ప్రతిఫలం అందించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కోనమనేని సాంబశివరావు భద్రాద్రిలో మరి ఆయన డిమాండ్ చేయటం అయితే జరిగింది. అదే భద్రాచలంలో అంబేద్కర్ విగ్రహం రక్షణ గోడ ధ్వంసంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు పేర్కొనడం అయితే జరిగింది. ఇక వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శనకు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ జిల్లా కార్యదర్శి కాదురి అచ్చయ్య తెలియజేశారు. ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. భువనగిరిలో మరి ఈ కార్యక్రమం అయితే జరిగింది. ఇక కోకాపేటలో కళ్ళు చెదిరే భవనం సౌత్ ఇండియాకే టాప్ అని కూడా ప్రచురించారు. ఇక ఇల్లు కొనలేమేమో కొనుగోలుదారులు భయాలు, స్టాక్ మార్కెట్ అలర్ట్లు, అలాగే దేశం విదేశం నుంచి కూడా మంచు శివలింగం తొలి దర్శనం అని ప్రచురించారు. బొద్దంగిలకే భయపడుతున్నారా, కేంద్రంపై విజయన్ ఫైర్ అని కూడా ప్రచురించారు. అందుకే విజయ్ గెలిచారట స్టాలిన్. ఇక స్టాలిన్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. తమిళనాడు రాజకీయం వేడెక్కింది. టీవీకే విజయ్ ప్రభుత్వంపై డీఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తిగా 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం కేవలం డీఎంకే దయతోనే నడుస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. మనం మాట్లాడుకున్నాం స్టాలిన్ గారి గురించి. మరి స్టాలిన్కి ఇంకా వివరం వచ్చింది కానీ తత్వం బోధపడలేదు అని చెప్పి మరి తెలుస్తుంది. ఇక అదేవిధంగా సినిమా న్యూస్ చూస్తే సినీ ఇండస్ట్రీలో అసభ్యకరమని భయపెట్టారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కరెంట్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ స్నేహ ఉల్లాల్. అయితే ఆమె కెరీర్ మొదలైంది మాత్రం హిందీ సినిమాతోనే. లక్కీ, నో టైమ్ ఫర్ లవ్ 2005 చిత్రంతో వెండితెరకు తన ప్రయాణం ఆరంభించింది. ఒక్క సినిమాతోనే తన దశ తిరిగిపోయింది. తెలుగు, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంది. ఇక ఒక్క సినిమాతోనే తన దశ తిరిగిపోయింది. తెలుగు, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంది. మధ్యలో సినిమాలు వదిలేసింది. 16 ఏళ్లకే ఎంట్రీ, 2 ఏళ్ల క్రితమే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఇంటర్వ్యూలో స్నేహ ఉల్లాల్ మాట్లాడింది. ఇక అమ్మకు క్యాన్సర్ అని, చాలా కోల్పోయానని, ఆ భయంతో దూరం అయ్యానని చెప్పుకొచ్చింది స్నేహ ఉల్లాల్. స్నేహ ఉల్లాల్ తెలుసు, ఎందుకంటే ప్రేమంట సినిమాలో కూడా ఆమె
నటించిన విషయం మనకి తెలుసు. ఇక మహేష్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్, సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇక ఆయన వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఇక్కడ అత్యధిక ఫాలోయింగ్ సంపాదించిన సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ఇస్తే అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్రూ అవుట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ రేటెడ్ ఫిల్మ్ స్టార్ గుర్తింపు పొందాడు. పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్థాయిలో జక్కన్న అప్కమింగ్ సినిమాతో హాట్ టాపిక్ అవుతున్నాడు. వారణాసి అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు పాన్ వరల్డ్గా రిలీజ్ కానుంది. ఇక ఈ క్రమంలోనే కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో తరం సినిమాలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. మహేష్ పిల్లలు గౌతమ్ సితారా సినిమాలోకి తొందరలో రావడం పక్కా అనే టాక్ వినబడుతుంది. వీరితో పాటు సుధీర్ బాబు అబ్బాయి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే ఇప్పుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస మంగాపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు జయకృష్ణ. మరి సితారా గురించి కూడా మరి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బికినీ ఫోటోలో డ్రాగన్ హీరోయిన్ ఆగ్రహం, కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరు చెప్పగానే సంప్రదాయ పాత్రలే గుర్తొస్తాయి. అలాంటిది ఆమె స్విమ్మింగ్ పూల్లో బికినీ ధరించి ఫోటోషూట్ చేసిందని చెప్పి ఓ వీడియోతో పాటు కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. నిజంగానే రుక్మిణి ఇలా చేసిందా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు సదరు బికినీ పిక్స్పై స్వయంగా రుక్మిణి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఏఐ సాయంతో సృష్టించిన నా ఫోటోలు ఆన్లైన్లో వైరల్ కావడం నేను నా టీం గుర్తించాం. అవన్నీ ఫేక్, ఏఐతో తయారు చేశారని క్లారిటీ ఇస్తున్నా. ఇటువంటి క్రియేట్ చేయడం నిజంగా బాధ్యత రాహిత్యమే, అలానే మా వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది. దీన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఫోటోలతో సృష్టించిన వాళ్ళతో పాటు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపైన సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు మొదలుపెట్టాం. ఇలాంటి వాటిని పోస్ట్ చేయడం, షేర్ చేయడం లాంటివి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను రుక్మిణి చెప్పుకొచ్చింది. రీసెంట్ టైంలో ఇలా జరగడం మరీ ఎక్కువైపోయింది. గతంలో పలువురు ఫోటోగ్రాఫర్లు వెనక వైపు నుంచి అసభ్యకర యాంగిల్స్లో ఫోటోలు తీస్తున్నారని రుక్మిణితో పాటు పలువురు కన్నడ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇలా జరిగింది. యాంకర్ అనసూయకు కూడా ఇలానే జరగడంతో కేసు పెట్టింది. రుక్మిణి సినిమాల విషయానికి వస్తే కన్నడలో చేసిన సప్తసాగర, ఎల్లో దాచే 2 భాగాలతో పాటు కాంతార సీక్వెల్ ఇంకో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్తో డ్రాగన్లో నటిస్తుంది. వచ్చే ఏడాది జూన్ 11 ఈ మూవీ థియేటర్లోకి విడుదల కానుంది. ప్రామిస్ అలా పెళ్లి చేసుకోను కంగనా క్లారిటీ. బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు సంబంధించిన వీడియో గత 2 రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో కంగనా మెడ నల్లపూసల దండ, చేతికి మెట్టెలు మట్టి గాజులు. దీంతో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందని కొంతమంది ఆ వీడియో షేర్ చేశారు. తాజాగా దీనిపై కంగనా స్పందించింది. తను సీక్రెట్ పెళ్లి చేసుకునే అవసరం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆలోచన ఉంటే ఖచ్చితంగా అందరికీ చేసుకుంటారని తన శైలిలో ఇన్స్టాలో స్టోరీ బదులిచ్చింది. నేను ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆ వీడియో ఫోటో తీశారు. అది సినిమాలో నా క్యారెక్టర్. అది చూసి చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న మహిళగా నటించాను, అందులో తప్పేముంది, నటినట్లన్నాక అన్ని పాత్రలు చేయాలి, రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ అవసరం నాకు పట్టలేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరికీ చేసుకుంటాను, ఇది నా ప్రామిస్ అని కంగనా తెలిపారు. కంగనా ప్రస్తుతం క్వీన్ మూవీ సీక్వెల్లో నటిస్తున్నారు. క్వీన్లో వివాహం రద్దయిన విదేశాలకు వెళ్ళిన మహిళగా కనిపించిన కంగనా రనౌత్ సీక్వెల్లో పెళ్ళైన మహిళగా కనిపించబోతున్నట్లుగా మరి వీడియోలో వైరల్ అయ్యింది. సో ఓవరాల్గా మరి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.